హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే డే రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెన్సి పాపతో నేను ఎలా ఉంటాను, నా డైలీ రొటీన్ ఎలా చేసుకుంటాను అనేది చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే బయట అయితే క్లీన్ చేసేస్తాను. తర్వాత బ్రష్ అయితే చేసుకుంటాను. ఈరోజు రెన్సి పాప నాతో పాటే లేసింది. ఎప్పుడో ఒకసారి ఇంకా లేట్గా లేస్తుంది, రెగ్యులర్గా అయితే నాతో పాటే లేస్తుంది. ఇంకా తనని క్యారీ చేసుకుంటూ వంట చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసేయాలి. రెన్సి పాప స్కూల్ టైం వచ్చేసి 8:45 అని ఆల్రెడీ చాలా మందికి తెలుసు. సో ఆ టైంలోపు నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను అన్నట్టు కిచెన్ రూమ్లో. ఇంకా తర్వాత ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు రెన్సి పాప ఇక్కడ నుంచి కదలమంటే అస్సలు కదలదు. నేను అక్కడ టీవీ కూడా పెట్టొచ్చాను, అస్సలు ఇంట్రెస్ట్ చూపించదండి. టీవీ చూడాలని కాదు, కానీ ఇలా వర్క్ చేసుకున్నప్పుడు మన దగ్గర వస్తే ఇంకా కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా, వర్క్ అంతా కొంచెం లేట్గా అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ అయితే బాదం తీసుకుంటున్నాను, అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానండి. డేట్స్ అయితే కంపల్సరీ తినాలి ప్రెగ్నెన్సీలో, అప్పుడే నార్మల్ డెలివరీకి ఈజీగా అవుతుంది. సో నేను ఇప్పుడైతే ఒక 4-5 అయితే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ తీసుకుంటాను. రెన్సి పాపకు కూడా రెగ్యులర్గా ఇస్తున్నాను అన్నట్టు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తనకి ఇచ్చేసాను, తినేసి వచ్చేసింది. రెన్సి పాప పెద్దగా అయినప్పుడు వర్క్ చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే అమ్మకి హెల్ప్ చేయాలని బాగా ఆతృత ఉంటుంది. కానీ తన హెల్ప్ మనం తీసుకోలేం కదా. ఇప్పుడైతే ముందు రోజే పెసర్లు అయితే నానబెట్టేసానండి. నైట్ నానబెట్టేస్తాను, మార్నింగ్ అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను కాబట్టి ఇంకా డ్రింకింగ్ వాటరే పోస్తాను నానబెట్టేటప్పుడు. అప్పుడు మిక్సీ పట్టడానికి ఈజీగా అవుతుంది. అదే వాటర్ యూజ్ చేస్తే దాంట్లోనే ప్రోటీన్స్ చాలా ఉంటుందండి. నానబెట్టిన వాటర్ ఎప్పుడు పారబోయకూడదు. ఇంకా ఇందులో అయితే అల్లం అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఈరోజు వేయలేదు. ఇంకా అలా మిక్సీ అయితే పట్టేశాను. ఆలోపు మిల్క్ కూడా చల్లారిపోయింది. బాగా కూల్గా అయిపోతే అస్సలు తాగలేము, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తాగేస్తాను నేనైతే. ఇంకా రెన్సి పాప కూడా కూల్ అయిపోతే అస్సలు తాగదండి, లైట్గా వేడిగా ఉండాలి. ఇంకా నాకు పెద్ద టాస్క్ ఏదైనా ఉంది అంటే ఈ మిల్క్ తాగించడమే. దీనికోసం మార్నింగే నానా కష్టాలు పడాల్సి వస్తుంది. లిటరల్లీ ఒక 15 minutes to 20 minutes అయితే చేసేస్తుంది. ఎదిగే పిల్లలకి ఎవ్రీడే పాలైతే కంపల్సరీ ఇవ్వాలండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ డే అంతా చురుగ్గా ఉంటారు. దీనివల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉండే అమ్మలకి పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. పిల్లలకి ఫీడింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఇంకా వాళ్ళకి ఫీడింగ్ చేసి స్కూల్కి పంపించే ప్రతి అమ్మలకైతే నా వందనాలని చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ మనమే దగ్గరుండి చెయ్యాలి కాబట్టి అది ఫేస్ చేసే అమ్మలకు మాత్రమే తెలుస్తుంది. ఈ జనరేషన్ పిల్లలంటే అంత ఈజీ కాదు. ఇంకా పెసరట్టులో అయితే రెడ్ చట్నీ చేసేస్తున్నాను. పల్లి చట్నీ కంటే రెడ్ చట్నీ బాగుంటుంది. ఇందులో అయితే నేను ఆనియన్ అలాగే టమాటాలు, ఎండుమిరపకాయలు అయితే వేస్తానండి. ఇలా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసి మిక్సీ పట్టేయడమే, తర్వాత తాలింపు అయితే వేసుకుంటాను. అప్పటికి లేట్ అయిపోయింది, అందుకే ఒక సైడ్ అయితే రెన్సి పాపకి ఎగ్ విత్ క్యారెట్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ ఎగ్ని అయితే ఇలా కొంచెం స్మాష్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. అప్పుడే ఎగ్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది. రెన్సి పాప కూడా చాలా ఈజీగా తినేస్తుంది అన్నట్టు. అంటే పొడి చేసేస్తే అంత కనిపించదు కదండి. ఇలా చేస్తే ఏంటిదంటే పిల్లలకి ఎగ్ బయట అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, లైట్గా కారం అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసేస్తే మనకి ఎగ్ ఫ్రై అనేది ఇలా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇంకా అదే కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్కి బదులు గీ కూడా వాడొచ్చు. ఈరోజు అయితే మా ఇంట్లో గీ అయిపోయింది. ఇంకా గీ తోటి చేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలకి అలానే చేసి పెట్టాలి. మ్యాక్సిమం రెన్సి పాపకి చేసినప్పుడు మాత్రం అలానే చేస్తానండి. ఇంకా మేము ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం ఆయిలే యాడ్ చేస్తాను. ఇంకా ఇందులో అయితే బీన్స్ అలాగే క్యారెట్ వేసి అయితే చేస్తున్నాను. ఇంకా లేట్ అయిపోయిందంటే రెన్సి పాపకి ఏదో ఒక రైస్ చేసి అయితే పెట్టేస్తాను. కర్రీ చేయడానికి టైం లేదు మార్నింగ్. ఇంకా కర్రీ చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా స్కూల్ టైం అయిపోతుంది అన్నట్టు. అందుకే ఇలా రైస్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసేస్తే కూడా తను చాలా ఇష్టంగా తింటుందండి. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను, రెగ్యులర్గా అయితే ఇలా చేసి పెట్టను. ఏదో ఒక కర్రీ అయితే కంపల్సరీ చేస్తాను. ఈ మధ్య ఎంత కాదన్నా లేట్ అయిపోతుంది రెన్సి పాపకి. మేము వెళ్ళేసరికి 9 అయిపోతుంది. 8:45కే స్కూల్ కదా, ప్రేయర్ టైంకి అందట్లేదు అన్నట్టు. కంపల్సరీ ప్రేయర్ టైంకి అయితే అందించాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మార్నింగ్ ప్రేయర్ చేసేది తనకు కూడా తెలవాలి కదా. అందుకే ఇంకా మార్నింగ్ కంపల్సరీ ప్రేయర్ టైం వరకు కంపల్సరీ తననైతే స్కూల్కి పంపించాలని ఫిక్స్ అయిపోయాను. ఒక సైడ్ అయితే రైస్ కుక్కర్
కుక్కర్లో రైస్ పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా వేడివేడిగా ఆ రైస్ని తీసుకొచ్చేసి ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. ఇంకా వేడివేడిగా ఎగ్ విత్ క్యారెట్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే మసాలా కూడా యాడ్ చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు పిల్లలకి కొంచెం స్పైసీ కూడా తగలాలి. ఇంకా స్పైసీ తగలలేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇంకా రెంచి పాపకి ఈ మధ్య అలవాటు చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం తింటుంది లేండి. చాలా మంది అడుగుతున్నారు, మీకు ఓపిక ఉంటుందక్క ఇప్పుడు ఎన్ని మంత్స్ అని. ఇప్పుడైతే ప్రజెంట్ 8th మంత్ స్టార్టింగ్ అండి. మొన్న 15th ఎయిత్ మంత్ పడింది. ఓపిక అంటే మనమే తెచ్చుకోవాలి, తప్పదు. ఇంకా మార్నింగ్ అయితే నేను ఎక్సర్సైజ్ అయితే చేయడం లేదు, అంటే ఎర్లీ మార్నింగ్ చేయడం లేదండి. ఎందుకంటే నేను లేచి ఈ వర్క్ చేయడమే సరిపోతుంది. ఇదే పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఇంకా రెంచి పాపని స్కూల్కి పంపించి రాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి 11కి ఆ టైంలో అయితే ఎక్సర్సైజ్ చేస్తానండి. ఈ 2 మంత్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిదండి. అంత ఓపిక కూడా ఉండదు, కానీ మనకు చేసి పెట్టే వాళ్ళు లేరు కాబట్టి తప్పదు. ఇంకా నాకు ఎవరి మీద పెద్దగా డిపెండ్ అవ్వాలని ఉండదు. ఇలాంటి టైంలోనే తెలుస్తుందండి ఎవరు ఎలాంటి వాళ్ళు అని. మ్యాక్సిమం నేనైతే చాలా వరకు తెలుసుకున్నాను. మనకు టైం వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. ఇంకా నాకు ఓపిక లేదు అనుకున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను. 8th మంత్ వరకు నేను పడ్డ బాధలు అంతా ఇంత కాదు. నాకు ఒక రోజు టైం వస్తుందండి, ఖచ్చితంగా వాళ్ళకైతే సమాధానం ఇస్తాను. ఇలాంటి టైంలో కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా విపరీతంగా బాధ పెట్టించారు. సో వాళ్ళని ఎప్పటికీ క్షమించను. మీరు కూడా ఆలోచించండి, అది కరెక్టా రాంగా అనేది. అంటే కొన్ని మనం చెప్పుకోలేము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అలా అని నేనైతే చెప్పుకోవడానికైతే ఇష్టపడట్లేదు, కానీ నేను ఫేస్ చేసింది మాత్రం ఏ ఆడపిల్ల ఫేస్ చేయకూడదని అయితే కోరుకుంటాను. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. దోశ అయితే రెంచి పాపని రెడీ చేసినాక వేస్తానన్నట్టు ఇప్పుడే స్నానం చేపించుకొని తీసుకొచ్చాను. యాక్చువల్గా యూనిఫామ్ వేయాలి. బుధవారం రోజు రెంచి పాపకి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది. యాక్చువల్గా బుధవారం అనేది మర్చిపోయాను. నార్మల్ యూనిఫామ్ అనుకొని ఫస్ట్ వేసేసాను. తర్వాత బుధవారం అని గుర్తుకొచ్చి మళ్ళీ స్కూల్ డ్రెస్ కాకుండా ఇలా సివిల్ డ్రెస్ అయితే వేసేసాను. మళ్ళీ స్కూల్ డ్రెస్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. మళ్ళీ స్కూల్లో బ్యాక్ సైడ్ టీవీ నడుస్తుంది కదా, తనైతే అస్సలు చూడదు. ఏదో ఒక ఫార్మాలిటీ కోసం పెట్టడం తప్ప. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం టీవీ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా నేను చూడొద్దు అనుకుంటుందో ఏమో తెలియదు, కానీ ఎవ్రీడే మాత్రం అలానే చేస్తుంది. ఇంకా మా రెంచి పాప ఆడపిల్ల అని అనిపించుకుంటుంది చూడండి. అద్దం ముందు చూసుకొని ఎంత బడాయి చేస్తుందో. రెంచి పాపకి బేబీ కటింగ్ చేపించిన తర్వాత 15 డేస్లోనే గ్రోతింగ్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి జడేయాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇలా రెడీ చేశాను. మా బుడ్డితల్లి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా వచ్చేసింది వంటగదిలో అయితే. ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను వేడివేడిగా. ఈరోజు అయితే గీ లేదని చెప్పాను కదా, అందుకే ఆయిల్ తోటి అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇంకా గీ అయితే ప్రిపేర్ చేయాలండి, మీగడ ఉంది. ఇంకా 8th మంత్ పడినప్పటి నుంచి హాస్పిటల్కి అయితే వెళ్ళలేదండి. ఇప్పటికీ 8 డేస్ అయితే అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. లాస్ట్ మంత్ 7th మంత్లో అయితే చూపించుకున్నాను. ఇంకా 8th మంత్లో స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒకసారైనా చెకప్ అయితే చేయించుకోవాలి. ఈ మధ్య హెల్త్ కూడా అస్సలు బాగుండడం లేదు, అప్పుడప్పుడు పెయిన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ ఇంకా రెంచి పాపకి స్కూల్ ఉంది కదా, తనకు హాలిడే ఉన్నప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి చూపించుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ ఇక్కడ ఉప్పల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకున్నాను. అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. చాలామంది వస్తారు కాబట్టి ఇంకా మనకి పేషెన్సీ కూడా ఉండదండి. ఇంకా ఆ రోజైతే నాకు మధ్యాహ్నం లిటరల్లీ 3 అయిపోయింది. అప్పటికి ఇంకా నా చెకప్ అయితే కాలేదు, నెక్స్ట్ డే పిలిచారన్నట్టు. అందుకే ఈసారి సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చూపించుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో అక్కడే డెలివరీకి వెళ్తాను కాబట్టి ఇంకా అక్కడ చూపించుకోవడమే బెటర్ అనిపిస్తుంది. అక్కడ ఏది ఉన్నా కూడా మనకి దగ్గరుండి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. ఇక్కడ సిస్టర్స్ని అడిగితే ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇంకా సిటీలో అంటే అలానే ఉంటుందేమో తెలియదు నాకు. ఇంకా మన ఏరియాలో మనం చూపించుకోవడం బెస్ట్ అని అనిపించింది. ఇంకా రెంచి పాపకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను. ఇంకా లంచ్లో అయితే బాక్స్ కట్టేశానండి. ఇంకా స్నాక్స్లో అయితే ఒక దోశ వేసేసాను. డైరెక్ట్ కూడా తినేయచ్చు చట్నీ లేకుండా, టేస్ట్ బాగానే ఉంటుంది. 10:30 to 11 మధ్యలో స్నాక్స్ పీరియడ్ ఉంటుందండి. అందరూ ఖచ్చితంగా స్నాక్స్ అయితే తెచ్చుకుంటారు. ఇంకా బుడ్డమ్మకు కూడా ఏదో ఒకటి అయితే కంపల్సరీ పెట్టిస్తాను. ఇంకా రెంచి పాపను స్కూల్లో డ్రాప్ చేసేసి రిటర్న్ వచ్చే దారిలో అయితే మిల్క్ తీసుకొని వచ్చేస్తాను. ఇంకా రాగానే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ సింక్లో పడేస్తాను.
పడేస్తాను. ఇంకా సొరకాయ కట్ చేసి ఈరోజు లంచ్లో అయితే సొరకాయ కర్రీ వండుతున్నానండి. అమ్మ వండితే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మకు ఫోన్ చేసి అడిగానన్నట్టు అమ్మ చెప్పిన స్టైల్లో అయితే వండాను. పచ్చిమిర్చి వేసి వండితే సొరకాయలో టేస్ట్ అయితే బాగుంటుంది. చాలామంది డిఫరెంట్ స్టైల్లో అయితే వండుకుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే పచ్చిమిర్చి కారం వేసి అయితే వండుతారు. అందులో నాకైతే పచ్చిమిర్చి వేసి వండడమే ఇష్టం అండి. కొంతమంది మిల్క్ పోసుకొని వండుతారు, నేనైతే ఇప్పటివరకు టేస్ట్ కూడా చూడలేదు. ఇంకా అన్ని పనులు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయేసరికి 2 అయిపోతుంది. ఇంకా నా లంచ్ టైం 2కి అయిపోయింది. ఈరోజు కొంచెం లేటే అయిపోయిందండి. ఇంకా టీవీ ఆన్ చేస్తే రాజారాణి మూవీ వస్తుంది. మీలో ఎంతమందికి ఈ మూవీ అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఫేవరెట్ అని ఏం లేదు, కానీ మూవీ అయితే బాగుంటుంది. ఇంకా బుడ్డమ్మని అయితే పక్కన నైబర్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ బాబుని తీసుకొచ్చేటప్పుడు రెంచి పాపకి గుడ్ హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే ఈ వాటర్ తాగడము. రాగానే కంపల్సరీ వాటర్ అయితే తాగుతుందండి. ఇంకా రెంచి పాప లంచ్ కంప్లీట్ చేసేసిందంట. ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. బ్యాగ్ తీయవే అంటే తీయకుండా మమ్మీ తినేసాను మొత్తం అని చెప్తుంది. చూడండి, పిల్లలకి ఇలా వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడితే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో చూడండి. రెంచి పాపను చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా ఎప్పుడైనా సరే రాగానే కంపల్సరీ లంచ్ బాక్స్ తీసి చూపిస్తుందండి. ఎవ్రీడే కంపల్సరీ ఫినిష్ చేసుకొనే వస్తుంది. ఇంకా తనే సింక్లో పడేస్తుంది అన్నట్టు. ఇక్కడ తినలేదేంది స్నాక్స్ అంటే తినేస్తుంది తనే ఇక్కడ. ఇంకా రెంచి స్కూల్ నుంచి వచ్చేసరికి 3:30 అయిపోతుందండి. ఇంకా రాగానే ఎవ్రీడే కంపల్సరీ బాతింగ్ అయితే చేపిస్తాను. అలా చేస్తేనే తనకి ఫ్రెష్ మూడ్ ఉంటుంది. ఇంకా ఏదైనా ఇంట్లో స్నాక్స్ ఉంటే పెట్టేస్తాను, లేదంటే ముందే ప్రిపేర్ చేసి పెడతాను. ఈ రోజు అయితే ఏం చేయలేదండి. ఇంకా అప్పలు ఉన్నాయి తింటావంటే పెట్టు మమ్మీ తింటాను అని చెప్పింది, కానీ పెట్టించుకుంది కానీ తినలేదండి, కొంచెమే తిన్నది. చాలా మంది దగ్గర విన్నాను స్కూల్ నుంచి పిల్లలు రాగానే పడుకుంటారని, కానీ మా బుడ్డి తల్లి అస్సలు పడుకోదండి. పిల్ల రాక్షసి, ఇంకా అస్సలు పడుకోదు. ఇంకేదైనా గేమ్స్ ఆడిపించాలి, లేదంటే హోంవర్క్ కంప్లీట్ చేయించాలి. ఇంకా నేనైతే కొంచెం సేపు గేమ్స్ ఆడిపిస్తాను, తర్వాత హోంవర్క్ అయితే చేపించేస్తానండి. నాకు కూడా ఈజీగా అయిపోతుంది కదా. ఇంకా ఇలా హోంవర్క్ కంప్లీట్ చేసేసరికి తనకి రీడింగ్ కంప్లీట్ చేసేసరికి టైం అయితే 6:30 అలా అయిపోతుంది అన్నట్టు. అంటే కంటిన్యూస్గా ఏం చేపించాను, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తాను అన్నట్టు. ఇంకా తన ఇష్టానికి వదిలేస్తాను. ఇంకా ఇప్పుడైతే స్లేట్ దిద్దుతుంది అన్నట్టు. ఈ మధ్య తనకి చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. స్కూల్కి పోయినప్పటి నుంచి ఎవ్రీడే రాగానే హోంవర్క్ చేసుకుంటుందండి. ఇలా ఎప్పటికీ ఉండాలని మీరు కూడా కోరుకోండి. రెంచి పాపకి బ్లెస్ చేయండి. అలాగే రెంచి పాపకి ఏదైనా 1కి 2 సార్లు చెప్పామంటే తొందరగా క్యాచ్ చేస్తుందండి. ఓవరాల్గా A to Z వరకు అయితే అన్నీ చెప్తుంది. మంత్స్ అలాగే వీక్స్ కూడా చెప్తుంది. ఇంకా మనం నేర్పించడానికి ఓపిక ఉండాలే కానీ తనైతే ఇష్టంగానే నేర్చుకుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిపోతుందండి. ఇంకా నేను రైస్ కడిగేసి పెట్టేశాను. మార్నింగ్ కర్రీ అయితే ఉంది. ఇంకా రెంచి పాప తన గేమ్స్లో బిజీగా ఉందన్నట్టు. ఇప్పుడు డే అంతా పడుకోలేదు కాబట్టి 8:30 లోపు అయితే పడుకుంటుంది. ఒకవేళ స్కూల్ నుంచి రాగానే పడుకుందనుకో అస్సలు పడుకోదండి. 11:30 12 చేసేస్తుంది. ఇప్పుడు డిన్నర్ చేపించి పడుకోబెట్టాలి. ఇదండి నా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను డైలీ చేసే వర్క్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి అక్కడున్న బెల్ గంటనైతే నొక్కండి. ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇంకా రెంచి పాప అల్లరి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. బాయ్ బాయ్.